చూడండి, మునగాకు హెల్దీ ఫుడ్ అండి. మునగాకు ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన విటమిన్ ఉంటుంది, కానీ ఈ మునగాకులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. మనకు అన్ని రకాల విటమిన్స్ అందాలి అని అంటే మునగాకు తినాల్సిందే. షుగర్ పేషెంట్స్కి కానీ, ఫ్యాట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు కానీ, ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. మన ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తారు మునగాకు చాలా మంచిదని. మీరు చూడండి, మంతెన సత్యనారాయణ గారు ఆయుర్వేదిక్ డాక్టర్ కదా. ఇంకా ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలామంది మునగాకు గురించి చెప్తారండి. మీరు చూడండి, యూట్యూబ్లో, గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయండి. కాబట్టి నేను మునగాకుని తీసుకొచ్చుకున్నాను. దాంట్లో కాడలు అవన్నీ తీసేసి నేను నీడకే ఎండబెట్టుకున్నాను. చూడండి, ఇంట్లోనే ఎండబెట్టుకున్నాను నేను. సూర్యరశ్మికి ఎండబెట్టుకుంటే విటమిన్స్ పోతాయి అని చెప్పేసి ఇంట్లోనే పెట్టుకున్నాను. మీరు కూడా మీకు ప్లేస్ ఉన్నట్లయితే ఇంట్లో పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్ ఎండకి కాకుండా మీరు బయట ఎక్కడైనా అంటే గాలి వెలుతురు తాకేటట్టు కొంచెం అది ఎండేటట్టు పెట్టుకోండి. దీని పౌడర్ తయారీ విధానము మనం ఇది ఎండిన తర్వాత మీకు చూపెడతానండి. ఆల్రెడీ నేను మెంతి కూడా చేసుకున్నాను, మెంతి కూడా నేను ఎండబెట్టుకున్నాను. ఆ మెంతి కూడా అవుతుంది. నెక్స్ట్ ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ పౌడర్ ఇది ఆరోగ్యానికి. కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇది ఎండిన తర్వాత మీకు చూపెడతాను నేను. చూడండి, మునగాకు ఇది కూడా డ్రై అయిందండి. చూడండి, నేను ఇంతసేపు ఏరుకున్నానండి. మొత్తం చెత్త ఇదంతా తీసేసాను, పండు ఆకులు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేసుకుంటాను నేను. ఈ పండాకులన్నీ తీసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా నేను మిక్సీ పట్టుకుంటాను. మునగాకు పౌడర్ అండి ఇది. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత చూపెడతాను. ఇది ఒక 3 days ఆరిందండి. ఇది మొత్తం కంప్లీట్గా నేను ఫ్యాన్ గాలికే ఆరబెట్టుకున్నాను. ఇది అసలు ఎండకు నేను ఇది పెట్టలేదు. దీన్ని ఫ్యాన్ గాలికే ఇంత చక్కగా ఆరింది. చూడండి, మన మునగాకు పౌడర్ రెడీ అండి. ఎంత మంచిగా కనబడుతుంది చూడండి. చూడడానికి గ్రీన్ కలర్, మంచి గ్రీన్లో కనబడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో మీరు చూడండి ఒకసారి. యూట్యూబ్లో కానీ మీరు గూగుల్లో కానీ చూడండి. దీనివల్ల మునగాకు పౌడర్తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకు తెలుస్తుందండి. ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. కాబట్టి మనము డైలీ మార్నింగ్ అంటే నైట్ ఈ పౌడర్ నీళ్ళలో నానబెట్టుకొని మార్నింగ్ మనము బాయిల్ చేసి తాగితే చాలా మంచిదండి హెల్త్కి. మనకు డాక్టర్స్ చెప్తున్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్స్. కాబట్టి ఇది మనము కర్రీలో కూడా, సాంబార్లో వేసుకోవచ్చు. డైలీ వేడివేడి అన్నంలో కూడా ఒక స్పూన్ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. మనకు మునగాకులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. నేను ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి, మన మునగాకు పౌడర్ రెడీ. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మునగాకు పౌడర్ రెడీ అండి. చూడండి, మీరు కూడా ఈ రకంగా చేసుకోండి, ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారము. మెంతి పౌడర్ తయారీ విధానం చూడండి. మెంతి మనకు సీజన్లో చీప్ దొరుకుతుంది కాబట్టి దీన్ని తెచ్చుకొని, ఇది కస్తూరి మెంతి అండి. దీన్ని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని కర్రీస్లో వేసుకుంటే బాగుంటుంది. పౌడర్ చేసుకోకున్నా పర్వాలేదు, ఆకులు ఉంచుకున్నా ఏం కాదు. కానీ ఇది మెంతి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇందులో మనము గడ్డి అలాంటి ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ తీసేసి వీటిని మంచిగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కిందనే ఆరబెట్టుకుంటున్నాను నేను. చూడండి, నైట్ అయితే ఫ్యాన్ గాలి కింద పెట్టుకొని, మధ్యాహ్నం అయితే దీన్ని ఎండలో పెట్టేసుకోవాలి. ఈ రకంగా నేను ఆరబెట్టుకుంటున్నాను. తర్వాత ఎండిన తర్వాత మీకు చూపెడతానండి. డైరెక్ట్ సన్షైన్కి పెట్టకండి, ఎందుకంటే విటమిన్స్ పోతాయి. నార్మల్గా సూర్యరశ్మి అంటే వెలుతురు తగిలేటట్టు పెట్టుకోండి. చూడండి, మెంతి ఆరింది. 5 days పట్టిందండి ఇది ఆరటానికి. నేను ఇంట్లోనే పెట్టుకున్నాను, ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్నాను. మార్నింగ్ అయ్యేసరికి కొంచెం బయట పెట్టాను అంతే, డైరెక్ట్ ఎండకు పెట్టకుండా బయట పెట్టుకున్నాను. చూడండి,
మనము కర్రీలో ఇట్లా వేసుకోవచ్చు, కొంచెం పౌడర్ కూడా చేసుకోవచ్చండి. నేను అన్ని కాడలు తీసేస్తున్నాను. చూడండి, కాడలన్నీ సపరేట్ చేస్తున్నాను. ఇందులో నుంచి కాడలన్నీ తీసేసి ఇవి ఆకు మాత్రము నేను కొంచెం ఆకు పెట్టుకుంటాను, కొంచెమేమో పౌడర్ చేసుకుంటానండి. పౌడర్ చేసిన తర్వాత మీకు చూపెడతాను. చూడండి, మన మెంతి పౌడర్ రెడీ అండి. చూడండి ఎంత మంచిగా అయిందో పౌడరు. ఇది మనము కర్రీలో వేసుకోవచ్చు. సమ్మర్లో మనకు మెంతి దొరకడం చాలా కష్టం కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను నేను. మీరు కూడా ఈ రకంగా చేసుకోండి. ఇది మెంతి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మెంతులు మనం డైరెక్ట్ పౌడర్ చేసుకుంటాము. ఇది మెంతి ఆకు కూడా పౌడర్ చేసుకొని మనం కర్రీస్లో వేసుకుంటే కూడా బాగుంటుందండి. చూడండి, నేను ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది బెస్ట్ పౌడర్స్ అండి. మెంతి పౌడర్ కానీ, మునగాకు పౌడర్ కానీ, మంచి హెల్దీ పౌడర్స్. చూడండి, నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను మెంతి పౌడరు. చూడండి, మన మెంతి పౌడర్ ఎంత బాగుంది. ఆరోగ్యానికి చాలా మంచి పౌడర్ అండి. ఇది హెల్దీ పౌడర్స్ అండి. మునగాకు పౌడర్ కానీ, మెంతి పౌడర్ కానీ చాలా మంచి అండి. ఇవి డైలీ మన ఫుడ్లో తీసుకున్నట్టయితే మనకు విటమిన్స్ మంచిగా అందుతాయి. కాబట్టి మీరు కూడా ఈ రకంగా చేసుకొని స్టోర్ చేసుకోండి. కాబట్టి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.